సూర్య ఏ క్లాస్ చెప్పుకున్నాం మొన్న? బదులే అప్నీ సోచ్ సార్. చెప్పుకుంటూ మధ్యలో ఉన్నాం కదా? అవును సార్. ఓకే. ఇంతకుముందు క్లాస్ లో మనం ఇక్కడ వరకు చెప్పుకున్నాము. పేజీ నెంబర్ 13 లో ఒక పేరా స్టార్ట్ చేసి మధ్యలోనే ఆగిపోయింది అనమాట, టైం అయిపోవడం వల్ల. చూడండి, అబ్ హర్ బాలక్ నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను, దానికి ఎవరైనా సమాధానం చెప్తారో చూద్దాం. ఈ స్పాట్ మే లड़की का नाम क्या है? गुणशेखर, सूर्य, लड़की का नाम बदले अपने सोच पाठ में, लड़की का नाम क्या है? యాద్ నై, గుర్తులేదా? ఈ పాఠంలో బదలాపన సోచ్లో అమ్మాయి పేరేమని అడిగాను. ఓకే, యుగరత్న శ్రీవాత్సవ్. యుగరత్న శ్రీవాత్సవ్. అమ్మాయి చాలా చిన్న వయసు అని కూడా చెప్పడం జరిగింది. అమ్మాయిని గురించి అమ్మాయి యుఎన్ఓలో మాట్లాడింది, స్పీచ్ ఇచ్చిందని కూడా చెప్పాం. అమ్మాయి ముఖ్యంగా దేని గురించి చెప్పిందంటే ఈ యొక్క పర్యావరణ సమస్య గురించి యుఎన్ఓలో ప్రస్తావించినటువంటి అమ్మాయి అన్నమాట. చూడండి, अब हर बालक को पर्यावरण की शिक्षा के प्रति जागरूक करना होगा. अब हर बालक మీ గురించే చెప్తున్నాడు ఇక్కడ. ప్రతి ఒక్క పిల్లవాడిని కూడా మనం अब हर बालक को पर्यावरण की शिक्षा के प्रति जागरूक करना होगा. ప్రతి ఒక్క పిల్లవాడు, మీరు పిల్లవాడు అంటే ఎవరు? విద్యార్థులు. మీరు ఎంత కూడా ఏం చేయాలంటే ఈ పర్యావరణం మీద అవగాహన కలిగి ఉండాలి. పర్యావరణాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలి అనేటటువంటి మినిమం అవగాహన మీ దగ్గర ఉన్నట్లయితే మీ వంతు మీరు కూడా ఈ పర్యావరణాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారన్నమాట. జాగరూక్ का अर्थ है अलर्ट. जागरूक का अर्थ अलर्ट అన్నమాట. पर्यावरण में एनवायरनमेंट. हर कक्षा की किताबों में पर्यावरण के पाठ अवश्य होना चाहिए. हर कक्षा की किताबों में, किताब मीन्स बुक्स, ప్రతి ఒక్క యొక్క తరగతికి కూడా ఈ పర్యావరణం మీద ఒక టెక్స్ట్ బుక్ పెట్టాలి. మీకైతే 9th లో పరిచయం అవుతుంది అది. ఎన్విరాన్మెంట్ బుక్ ఉందన్నమాట మీకు. ఇప్పుడు ఇచ్చుంటారు మీకు బుక్స్. అవి 8th లో కూడా ఇచ్చినారు సార్. 8th లో కూడా ఇచ్చారా? దాని ముఖ్య ఉద్దేశం ఏమంటే పర్యావరణం మీద కనీస అవగాహన కలిగి ఉండాలి అని చెప్పేసి వాటిని చదివి మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతో మనకి ఒక సబ్జెక్ట్ నే పెట్టడం జరిగింది. వికాస్ को रोकने के लिए मैं नहीं कहती. विकास का अर्थ है डेवलपमेंट. विकास का డెవలప్మెంట్ అన్నమాట. దీని యొక్క అభివృద్ధిని ఆపడం దీని యొక్క ఉద్దేశం కాదనమాట. మై యహ్ కహనా చాహతీ హూ, నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇక్కడ జైవ మిత్ర तकनीकों में बढ़ोतरी होनी चाहिए. जैव मित्र तकनीकी का अर्थ है द टेक्नोलॉजी विच इज हेल्प टू द लिविंग క్రియేచర్స్. అంటే ఈ యొక్క జీవమాత్ర సంబంధమైనటువంటి జీవులు మనుగడకు మేలు చేసే సాంకేతిక పరిజ్ఞానం అదనమాట పర్యావరణాన్ని కాపాడేటటువంటి ఒక ముఖ్య భూమిక అనమాట. అంటే మన భూమి మండలంలో ఉండేటటువంటి ప్రతి జీవిని కూడా మనం కాపాడుకోవాలి. అప్పుడు మన వంతు మనం ఆ యొక్క పర్యావరణాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతాం. ఉదాహరణకి పులులు కావచ్చు, గ్రద్దలు కావచ్చు, ఇవి మనకి ఊళ్ళో ఎక్కడ కనపడవు, కానీ వాటి పని అవి చేస్తూ ఉంటారు. ఉదాహరణకి గ్రద్దలు తీసుకోండి, అవి ఏం చేస్తున్నాయంటే కుళ్ళినటువంటి కలేబారాలు, అంటే ఎద్దులు, ఆవులు, ఇంకేదైనా జంతువులు కావచ్చు, అవంతా కూడా వాటిని తినేసి భూమండలం మీద ఆ పర్యావరణానికి చెడు చేయకుండా వాటిని అవి ఆరగించి వాటి వంతు కూడా అవి మనకి సహాయపడుతున్నాయి అన్నమాట. ఆ విధంగా ప్రతి జీవి కూడా మనకి ఏదో ఒక రకంగా ఉపయోగపడుతూ ఉంది. డిస్టర్బెన్స్ గా ఉంది.
సార్ మీ కాడ నుంచే వస్తుంది సార్ సౌండ్. నా దగ్గర నుంచి కాదు సార్, అది డిస్టర్బెన్స్ నా దగ్గర నుంచి కాదు. నేను పిల్లల కాడ చూస్తున్నా. సరే సార్, ఓకే, అయితే చూడండి సార్, చూడండి. साउंड डिस्टर्बेंस बाग वस्तुंदी. ऐसे संसाधनों का उपयोग होना चाहिए. संसाधन का अर्थ है रिसोर्सेस. సంసాధన అంటే ఏమంటే రిసోర్సెస్. ఈ యొక్క రిసోర్సెస్ ని మనం సక్రంగా ఉపయోగించుకోవాలన్నమాట. जो पुनः प्राप्त किए जा सकते हैं వాటిని जो पुनः प्राप्त किए जा सकते हैं, पुनः प्राप्त करना, रिकवर, पुनः प्राप्त करना. ఇవి నేను చెప్పే ప్రతి మీనింగ్ ని నోట్ చేసుకోవాలమ్మా. రికవర్ అంటే మనం మళ్ళా దాన్ని రీసైకిల్ చేసుకోగలగాలన్నమాట. రికవరీ చేసుకోగలిగినట్లయితే మన భూమండలం మీద వీలైనంత వరకు మనం పర్యావరణాన్ని మన వంతు తగ్గించుకోవచ్చు. मैं दुनिया के सभी नेताओं से 2 प्रश्न पूछना चाहती हूँ. पूछना का अर्थ है आस्क. అంటే అమ్మాయి ఏం చెప్తా ఉందంటే, నేను ఇక్కడ ఉండేటటువంటి పెద్దవాళ్ళతో ఒక 2 ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. అదేంటంటే, क्या पर्यावरण समस्याओं की पहचान किसी भौगोलिक, राजनीतिक सीमाओं और आयु समूहों के दायरे में होती हैं? ఈ పర్యావరణ సమస్యల్ని భౌగోళిక్ అంటే జియోగ్రాఫికల్, भौगोलिक అంటే ఏమి జియోగ్రాఫికల్, राजनीतिक అంటే पॉलिटिकल, सीमाओं और आयु समूह का अर्थ है एज ग्रुप्स, दायरे में होती हैं. అంటే దాయరే అంటే ఏంటంటే ఇక్కడ మనకి జ్యూరిస్డిక్షన్ అంటే న్యాయబద్ధమైనటువంటి అన్నమాట. ఇక్కడ ఆమె ఏమడుగుతా ఉందంటే అమ్మాయి భౌగోళికంగా కావచ్చు, పొలిటికల్ గా కావచ్చు, మరియు ఇక్కడ ఉండేటటువంటి రకరకాలైనటువంటి ఏజ్ గ్రూపుల వాళ్ళు ఉంటారన్నమాట. చిన్నలు పెద్దలు వాళ్ళందరినీ కూడా ముఖ్యంగా 2 ప్రశ్నలు ఆమె అడుగుతాం. ఎట్లంటే మేరా ఉత్తర్ రిచ్ కౌర్ పర్ నహీ హై ఇస్లియే తో సంయుక్త రాష్ట్ర సంఘ హై. అమ్మాయి ఏం చెప్తుందంటే, ఈ సమస్యలన్నిటినీ ఎవరో ఒకరు అనుకుంటే దీన్ని పరిష్కారం చూపలేము. అందుకే ఈ రోజు ఇక్కడ యుఎన్ఓ, యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్, సంయుక్త రాష్ట్ర సంఘ్ అన్నమాట, అక్కడికి పోయి ఆ అమ్మాయి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. ఇది మన రాష్ట్ర సమస్య, ప్రపంచ సమస్య కాదు, ప్రపంచం మొత్తం ఉంది, దేశ సమస్య కాదు, ప్రపంచం మొత్తం మీద కూడా ఈ పర్యావరణ సమస్య అనేది ఏర్పడింది అన్నమాట. वे ऐसे मुद्दों पर एक दूसरे से बातचीत करवाए. मुद्दों का अर्थ है इश्यू, సమస్య. ఇక్కడ అమ్మాయి ఏం చెప్తుందంటే, అటువంటి సమస్య మీద ఇప్పుడు మనం ఒకరితో ఒకరు చర్చించుకోవాలి, ఆ సమస్యని ఏ విధంగా పరిష్కరించాలి అనేసి. సార్ రామ్ కుమార్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. అవును సార్ అదే చూస్తున్నా, కట్ అయింది. ఓకే. बातचीत करवाए. इस बातचीत में बच्चों और युवकों की आवाज भी शामिल की जाए. शामिल का अर्थ है ఇన్వాల్వ్డ్. ఇక్కడ మనం ఇప్పుడు చర్చించేటటువంటి విషయాలందరూ కూడా ఎవరో ఒకరికి సంబంధించింది కాదు. అది బచ్చం పిల్లలు, యువకం అంటే యువకులు, వీళ్ళందరి యొక్క సలహాలు కూడా మనం తీసుకోవాలి. వాళ్ళని కూడా ఈ సమస్యలో ఇన్వాల్వ్ చేయాలి. అంటే ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని చేసినట్లయితే మనం ఈ సమస్యని పరిష్కరించవచ్చు అని చెప్పి కూడా అమ్మాయి తెలియపరుస్తా ఉంది. यदि राष्ट्र की सुरक्षा, शांति और आर्थिक विकास ही आपके लिए जरूरी है. यदि రాష్ట్ర का अर्थ है దేశ్. ఇక్కడ ఏదైనా ఒక దేశాన్ని
సురక్ష శాంతి और ఆర్థిక వికాస్ ही आपके लिए जरूरी है. ఏదైనా ఒక దేశం సురక్షితంగా ఉండాలన్నా, శాంతంగా ఉండాలన్నా అది ఆర్థికంగా కూడా డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా అవసరం. జరూరీ అంటే తప్పకుండా ఈ అన్ని రకాలుగా అది ఉంటేనే అది డెవలప్మెంట్ అనేది అవుతుందన్నమాట ఆ దేశం. तो पर्यावरण बदलाव जरूरी मुद्दा क्यों नहीं होना चाहिए. ఇక్కడ మనకి ముద్దాక అర్థం ఆల్రెడీ చెప్పాను. ఇష్యూ, సమస్య. సరే, అందరికీ దేశం అంటే కాపాడుకోవాలని ఉంటుంది. ఆ దేశం యొక్క గొప్ప గొప్ప నాయకులు, ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు అందరికీ కూడా వాళ్ళ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని, వాళ్ళ దేశాన్ని కాపాడుకోవాలని ఉంటుంది. అదే విధంగా మన దేశంలో ఎటువంటి అల్లర్లు ఉండకూడదు అనుకుంటుంది. అదే విధంగా మన యొక్క దేశం ఆర్థికంగా కూడా మిగతా దేశాల కంటే కూడా అభివృద్ధి చెందాలనుకుంటుంది. కానీ ఈ యొక్క పర్యావరణ సమస్య అనే దాన్ని మాత్రం ఈ ఈ ఇష్యూని ఎందుకు పట్టించుకోవడం లేదు? క్యోం నహీ చాహియే అంటే ఎందుకు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు? మై ఆశా కర్తే హూ కి సంయుక్త రాష్ట్ర సంఘ్ మానవీయ దృష్టికోణ సే సోచేగా. మానవీయ దృష్టికోణ కా అర్థ హై హ్యూమన్ బీయింగ్స్ అంటే మానవతా దృక్పథం అన్నమాట. ఈ యొక్క అమ్మాయి అనుకుంటా ఉందంటే ఈ యొక్క సంయుక్త రాష్ట్ర సంఘ్, యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్, యుఎన్ఓ ఇది ఏం చేస్తుందంటే దీని గురించి ఆలోచిస్తుంది, దీనికి ఒక పరిష్కారం చూపిస్తుంది అని చెప్పేసి ఆ అమ్మాయి అక్కడ ప్రస్తావించడం జరిగింది. పురాణి బాతోं को बुलाकर नए कदम उठाएगा అంటే పురాణి మాటల్ని, పురాణి విషయాలన్నిటిని కూడా పక్కన పెట్టి కొత్త అడుగులు వేయాలి. అంటే ఇప్పుడు సమస్యలు కొత్త కంపెనీస్ వచ్చాయి. ఇంతకు ముందు ఇవన్నీ కూడా లేవు, పొల్యూట్ చేసే కంపెనీలు. కానీ ఈ రోజు మనకి కొత్త కంపెనీలు, కొత్త టెక్నాలజీ వస్తుంది. కనుక వాటి అన్నిటిని పాతకాలం అన్ని కూడా పక్కన పెట్టి ఈ రోజు ఏ సమస్య వస్తా ఉంది, దానికి ఏంది పరిష్కారం అనేది మనం కొత్త అడుగులు వేయాలని చెప్పి కూడా అమ్మాయి అక్కడ ప్రస్తావిస్తుంది. अब हमारे हाथ में केवल वर्तमान సార్ తులసి సార్ వాళ్ళని రిమూవ్ చేసేయండి ఎవరైనా సరే. సరే సార్, చేస్తున్నాను సార్. సార్ ఒక్కొక్కరిని చేస్తున్నా, వాళ్ళు చూసే చేస్తున్నా. ఎవరు స్లైడ్ పైన పేరు కనపడినా కూడా తీసేస్తున్నాను. अब हमारे हाथ में केवल वर्तमान और भविष्य हैं. वर्तमान का अर्थ है अभी चलने वाला काल, భవిష్యత్ ఆనే వాళ్ళ కాలం అన్నమాట. అంటే భవిష్యత్ కాలం అంటే రాబోయేటటువంటి కాలము. ఈ రోజు మన చేతుల్లో ఉండేది వర్తమాన కాలం అంటే ఇప్పుడు జరిగేది, భవిష్యత్ కాలం అంటే రాబోయే కాలం. అంతేగాని భూతకాలం లేదు, అయిపోయినటువంటి కాలం మన చేతిలో ఉండదన్నమాట. దాన్ని మనం ఏమి మార్పు చేయలేం. అంటే రాబోయేటటువంటి తరాల్ని కాపాడాలన్నా, ఈ రోజు మన భూమండలాన్ని మనం కాపాడాలన్నా కూడా మన చేతుల్లోనే ఉంది. ఈ పర్యావరణాన్ని మనం కాపాడాలన్నమాట. अब हमें कुछ ऐसा करना होगा जिससे भविष्य का संरक्षण हो. संरक्षण का अर्थ है ప్రొటెక్షన్. अब हमें మనం ఖచ్చితంగా ఏ విధంగా చేయాలంటే భవిష్యత్తులో మన భూమండలాన్ని కాపాడాలి అంటే ఖచ్చితంగా మనం కొన్ని రూల్స్, కొన్ని నియమాలు అనేది పెట్టుకోవాలి. దాని ప్రకారం మనం ఖచ్చితంగా దాన్ని పాటించినట్లయితే ఖచ్చితంగా మనం ఈ భూమండలాన్ని రాబోయే తరాల వాళ్ళకు కూడా అందించడానికి అవకాశం ఏర్పడుతుంది అన్నమాట. ఆదరణీయ నేతాగన్ जब आप कोई नीति बनाए तो हम नादान बच्चों और लुप्त होते जानवर के बारे में भी सोचें. ఆదరణీయ నేతాగన్ అంటే ఇక్కడ ఉండేటటువంటి పెద్ద ఆఫీసర్స్ అయితే కావచ్చు, పెద్ద రాజకీయ నాయకులు కావచ్చు, అందరికీ కూడా అమ్మాయి ఏం చెప్తుందంటే జబ్ ఆప్ కోయి నీతి బనాయే, నీతి కా అర్థ హై ప్లానింగ్ అన్నమాట. దాన్ని ఒక ప్లానింగ్ ఒకటి తయారు చేయాలి. హమ్ నాదాన్ బచ్చో లుప్త్ హోతే జాన్వరం కే బారే మే భీ సోచో. మంచి మాట చెప్పాడు ఇక్కడ. నాదాన్ కా అర్థ హై ఇన్నోసెంట్ అంటే ఏమీ తెలియనటువంటి పిల్లలు, అంటే రాబోయే తరాల యొక్క చెందినటువంటి పిల్లలు ఇప్పుడు ఉన్నారనమాట. వాళ్ళకి ఏం తెలియదు పాపం. మనం ఇప్పుడే దాన్ని పి గుణశేఖర్ కీప్ సైలెంట్ ఆ యొక్క ఏమీ తెలియనటువంటి, అంటే ఈ రోజు బాలలే రేపు పౌరులు అంటాం, అటువంటి ఇన్నోసెంట్ పాపం అమాయకమైనటువంటి పిల్లల్ని, మరియు లుప్త్ హోతే జాన్వరం, లుప్త్ కా అర్థ హై లాస్ అంటే మనం పోగొట్టుకునేటటువంటి రకరకాలైన జీవ జంతువులను కూడా మనం కోల్పోతున్నాం. అసలు ఈ రోజుకి చాలా జంతువులు భూమండలం మీద లేకుండా పోతున్నాయి. వాటికన్నిటికీ ముఖ్య కారణం ఏమంటే ఈ యొక్క పర్యావరణం అని కూడా
చెప్పొచ్చు. ఇంతకుముందు పురాణ కాలంలో ఎన్నో జీవ జంతువులు ఉండేది. కానీ ఈ రోజుటికి మనం చూద్దామంటే కూడా ఎక్కడో జూ పార్కుల్లోనూ యాడో అరుదుగా కనిపించే స్థాయికి వచ్చేసింది. అంటే ఇదే విధంగా మనం పర్యావరణాన్ని వదిలేసినట్లయితే రాబోయే రోజుల్లో మనిషి కూడా ఈ భూమండలం మీద ఉండడం కష్టం అన్నమాట. ఏ బాబు అభిషేక్, బాబు స్లైడ్లు ఎవరైనా గీస్తే రిమూవ్ చేస్తున్నాను క్లాస్ లో నుంచి. ఊరికి ఏంది డిస్టర్బెన్స్ చేసేది? మీ క్లాస్ ఇంట్రెస్ట్ లేకపోతే వెళ్ళిపోవచ్చు కదా. స్లైడ్ పైన ఎందుకు గీసేది మీరు? మహాత్మా గాంధీని మనకి ఇక్కడ మహాత్మా గాంధీ గారు కూడా ఒక మంచి మాట చెప్పారు చూడండి. ధర్తీ కే పాస్ సభీ కి ఆవశ్యకతాओं की పూర్తి करने की क्षमता है. ఆవశ్యకత అంటే అవసరాలు, నెసెసిటీ. ఆవశ్యకత అంటే నెసెసిటీ. అదే విధంగా క్షమతాక అర్థ హై ఎఫిషియన్సీ. అంటే ఈ యొక్క భూమండలానికి, ఈ యొక్క భూమికి అందరి అవసరాలు తీర్చేటటువంటి ఒక గొప్ప గుణం ఉంది. అదే విధంగా దానికి ఆ శక్తి కూడా ఉందన్నమాట. ఆయన మహాత్మా గాంధీ గారు చెప్పారు, కిసీకే లాలచ్ కి నహి. లాలచ్ అంటే ఎవరో ఒక దురాశ, దురాశకి ఈ భూమి బలైపోకూడదు అనమాట. అంటే వాళ్ళ స్వార్థానికి వాడుకోకూడదు. కనుక ఈ భూమిని ప్రతి ఒక్కరు కూడా కాపాడుకోవాలి అని చెప్పి మహాత్మా గాంధీ గారు కూడా ఒక మాట చెప్పడం జరిగింది. ఇక్కడ పక్షి ఆస్మాన్ మే ఉడతా హై. పక్షి ఆస్మాన్ కా అర్ధ్ హై ఆకాశ్. ఈ యొక్క పక్షి అనేది ఆకాశంలో ఎగురుతుంది, మనందరికీ తెలుసు. మచిలీ పానీ మే తైర్తీ హై. మచిలీ కా అర్ధ్ ఫిష్. చేప నీళ్ళల్లో, తైర్నా స్విమ్ అంటే ఈత కొడుతుంది. ఈ యొక్క చేప అనేది నీళ్ళల్లో ఈత కొడుతుంది. చీత తేజీసే దౌడ్తా హై. చిరుతుపులు అనేది ఏం చేస్తుందంటే చాలా వేగంగా పరిగెత్తుతుంది అన్నమాట. మనకు అందరికీ తెలిసిందే అన్నమాట. అంటే ఇవన్నీ కూడా భగవంతుడు ఆయా జీవులకి ఇచ్చినటువంటి ఒక మహత్ కార్యము, గొప్ప విషయం అన్నమాట. లేకిన్ ఈశ్వర్ నే హమే వరదాన్ కే రూప్ మే సోచనే కే లియే బుద్ధి ది. ఈశ్వర్ కా అర్ధ్ హై. ఈశ్వర్ అంటే ఇక్కడ ఈశ్వరుడు అనుకునే దానికి లేదు. ఇక్కడ ఈశ్వర్ కా అర్ధ్ గాడ్, భగవంతుడు అన్నమాట. ఇక్కడ మనకి ఆ భగవంతుడు ఏం చేశాడంటే మనుషులకి మాత్రమే ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడు. అది ఏంటంటే సోచన, థింకింగ్, ఆలోచించేటటువంటి ఒక మంచి బుద్ధిని ఇచ్చాడు ఆ భగవంతుడు. ఏ జీవికి ఇవ్వనటువంటి ఒక గొప్ప విషయాన్ని మనిషికి ఇచ్చాడు అనమాట. కనుకంటే ఇక్కడ మనకి ఏం చెప్పాడు, పక్షికి ఆకాశంలో ఎగిరేటటువంటి ఒక గొప్ప విషయాన్ని కలిగించాడు. చేపకి నీళ్ళల్లో ఎదగలిగే శక్తిని ఇచ్చాడు. చిరుతపులికి తేజీసే దౌడ్నేకి దౌడుతా హై. చిరుతపులు ఏం చేస్తుంది, అత్యంత వేగ అని మనిషికి ఒక గొప్ప వరాన్ని, ఏందో తెలుసు అన్నిటికంటే గొప్పది అది ఆలోచన శక్తి. అదే అన్నమాట మన పాఠం పేరు ఇక్కడ, బదలే అప్నే సోచ్. इससे हम परिवर्तन और सुधार दोनों ला सकते हैं. అది ఈ యొక్క బుద్ధిని ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అంటే పరివర్తన కా అర్థ హై చేంజ్. మనం ఈ భూమండలాన్ని మార్చుకోవచ్చు, మనల్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. సుధార్ అంటే అర్థ్, సుధార్ కా అర్థ హై డెవలప్మెంట్. అంటే మనల్ని మనం కూడా అభివృద్ధి చేసుకోవచ్చు. చలో అబ్ హమ్ ఆగే బడే. పదండి మనం ముందుకి వెళదాం. ఈ యొక్క పర్యావరణ సమస్యని ఏ విధంగా పరిష్కరిద్దామని మనం కూడా ఆలోచిద్దామని చెప్తున్నారు. అపని జన్మభూమికో బచాలే. జన్మభూమి మనం పుట్టినటువంటి దేశం, మన యొక్క జన్మభూమిని మనం బచానా అంటే సేవ్, కాపాడుకోవడం. మన భూమిని మనమే కాపాడుకుందాం. అపనే గర్కో బచాలే. మన దేశాన్ని కాపాడుకుంటే మన ఇంటిని కూడా కాపాడుకున్నట్లే. అపని ధర్తీకో బచాలే. మన భూమిని కూడా మనం కాపాడుకుందాం అని చెప్పి ధన్యవాద్తో ఆ అమ్మాయి ఎవరు, యుగరత్న శ్రీవాత్సవ్ అనే అమ్మాయి అక్కడ యుఎన్ వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. ఇది అమ్మాయి 2009లో యుఎన్ఓ, యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ లో మాట్లాడినటువంటి ఒక సంఘటన. ఇటీవల నేను ఒక న్యూస్ పేపర్ కటింగ్ చూశాను, అది కూడా ఇప్పుడు మీకు డిస్ప్లే చేస్తాను చూడండి. ఇది ఆ రోజు సమస్య కాదు. ఆ రోజు అమ్మాయి మాట్లాడింది సమస్య పరిష్కారం అయింది అనుకుంటారేమో, కానీ జరగలేదు. ఇటీవల ఒక 2-3 డేస్ బిఫోర్ ఒక కటింగ్ రావడం జరిగింది చూడండి. మన పాఠంకి సంబంధించింది. అంటే ఈ సమస్య అనేది ఇంతవరకు పరిష్కారం జరగలేదు. చూడండి, హిమాలయాలు కరుగుతున్నాయి. 11 అక్టోబర్ 2020 ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఒక సంఘటన చూడండి. దీన్ని కూడా మీరు కావాలంటే కూడా ఈ న్యూస్ పేపర్ చూడొచ్చు.
మంచు వేగంగా కరిగిపోతుందంట. దాదాపు ప్రతి సంవత్సరం దాదాపు 5 బిలియన్ల దుమ్ము కణాలు ఎడారి ప్రాంతం నుంచి వచ్చి కొట్టుకొని వచ్చి ఆ హిమాలయాల మీదకి రావడం వల్ల మెయిన్ తొందరగా అవి కరిగిపోతున్నాయి. ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే ఈ పర్యావరణ సమస్యకి పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధనాలని మండించడం వల్ల కూడా ఈ యొక్క కాలుష్యం అనేది పెరిగిపోతుంది. ఈ వెహికల్స్ వల్ల ఏమైపోతుంది, కర్బన ఉద్గారాలు ఇవి మంచు కరగడానికి మెయిన్ కారణంగా ఉందంట. అదేవిధంగా సౌదీ అరేబియా తదితర ఎడారి దేశాల నుంచి కూడా శీతల పవనాల ద్వారా దుమ్ము హిమాలయాల్లోకి వచ్చి ఆ హిమాలయాలు కరిగిపోవడానికి ముఖ్య కారణం అవుతుంది. అదేవిధంగా పరిశ్రమలు కూడా పెరగడం ఎడారి ప్రాంతాలు సైతం నివాసానికి అనుకూలంగా మార్చేయడం కూడా ఒక కారణం అన్నమాట. ఇదే విధంగా గాన ఉంటే రాబోయే రోజుల్లో దాదాపు 100 కోట్ల మందికి నీటి ఇబ్బందులు సృష్టించే ప్రమాదం ఉందంట. అంటే వాటర్ కూడా దొరకకుండా భూమి మీద ఇబ్బంది పడే రోజులు రావచ్చు అని చెప్తున్నాడు అనమాట. శాటిలైట్లతో పరిశోధన చేసి కూడా దాదాపు 90% కాంతిని తిప్పి పంపిస్తుంది. ఒకవేళ ఈ కాలుష్యం, ఈ దుమ్ము కానీ అదే విధంగా పడినట్లయితే ఏమైపోతుందంటే దాని మీద ఆ మంచు మీద అట్లే చేరడం వల్ల ఆ యొక్క సూర్యరశ్మి ఇంకా బాగా గ్రహించుకొని అది తొందరగా కూడా కరిగిపోయే అవకాశం ఉంది అని చెప్పి కూడా రాయడం జరిగింది. ముఖ్యంగా దీనికి ఒక పరిష్కారం ఏం చెప్పాడంటే కర్బన ఉద్గారాలను తగ్గిస్తేనే అని చెప్పాడు. అంటే పచ్చదనాన్ని పెంపొందించాలి, మెయిన్ గా ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే కర్బన ఉద్గారాలను తగ్గించాలి. అంటే వెహికల్స్ యొక్క పొగను కూడా మనం తగ్గించగలగాలి. అదేవిధంగా మన వంతు బాధ్యతగా వాహనాలు, రిఫ్రిజిరేటర్లు వంటివి కూడా తక్కువగా వినియోగించాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. హిమాలయాలు కరుగుతుండేది పాపం అమ్మాయి 2009లోనే యుగరత్న శ్రీవాసు ప్రస్తావించింది. కానీ ఆ సమస్య ఈ రోజుకి కూడా పరిష్కారం కాలేదు. అదేవిధంగా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఇటీవల ఎప్పుడు 12/10 అన్నమాట ఈ న్యూస్ పేపర్, ఇది ఎడిటోరియల్ కాలమ్స్ లో వస్తూ ఉంటది. వీటంతా కూడా మీకు అవగాహన ఏర్పరచుకోవాలమ్మా ప్రతి విద్యార్థి కూడా ఏం జరుగుతా ఉంది మన దేశంలో. ఇది ఎక్కడ సమస్య అంటే ఢిల్లీలో జరిగేటటువంటి ఒక మెయిన్ సమస్య అన్నమాట. అక్కడ ఏం చేస్తారంటే పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో పంటలు తొందరగా పండించాలని పంటలు పండించేసిన తర్వాత వచ్చినటువంటి వ్యర్థాలని కాల్చేస్తారు. కాల్చేస్తే ఏమైపోతుందంటే దాని నుంచి వచ్చేటటువంటి దుమ్ము కణాలంతా కూడా పక్కన ఉండేటటువంటి రాష్ట్రాలు, ఏది ఆ ఢిల్లీ కావచ్చు, ఆ చుట్టుపక్కల పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, వీటన్నిటికి కూడా చాలా ఎఫెక్ట్ వల్ల చాలా మందికి శ్వాసకోశ సంబంధించినటువంటి జబ్బులంతా కూడా ఏర్పడుతూ ఉన్నాయంట. అది కనుక దానికి ఏం చేసిందంటే ఇప్పుడు ఉండేటటువంటి మన ఢిల్లీ పరిపాలించేటటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు వార్ రూమ్ అనేటటువంటి ఒక ప్రాజెక్ట్ ని తయారు చేసి దీన్ని ఏ విధంగా మనం సమస్యని పరిష్కరించాలి అని చెప్పేసి ఆలోచించి దీన్ని కూడా కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టడం అనేది జరుగుతా ఉంది. దీనివల్ల ముఖ్యంగా ఊపిరితిత్తుల సమస్యలు కూడా ఏర్పడుతూ ఉందన్నమాట. కనుక ఈ యొక్క పర్యావరణ సమస్య అనేది ప్రతి ఒక్క విద్యార్థి కూడా తెలుసుకొని ఈ సమస్యల్ని వీలైనంత వరకు పరిష్కరించేదానికి ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రయత్నం చేయాలన్నమాట. తర్వాత దీనికి సంబంధించి మీకు ఇప్పుడు కొన్ని మీనింగ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని చూసుకునేసి మీరు నోట్స్ లో రాసుకోండి. సంయుక్త రాష్ట్ర సంఘ్, మజ్బూర్, హెల్ప్లెస్, భాషణ్, స్పీచ్, ఇవి మీకు ఆల్రెడీ నేను లెసన్ లోనే చెప్పడం జరిగింది అనమాట. ఏకీకృతకరణ, అసెంబ్ల్డ్, అది. ఇంకా మనం నెక్స్ట్ లెసన్ లో భాషకి బాత్ చూద్దాం ఒకసారి. पाठ के आधार पर वाक्य के सही क्रम पहचानिए అంటే పాఠానికి అనుకూలంగా మనం అక్కడ వాక్యాలని తయారు చేయమని చెప్పడం జరిగింది. ఇక్కడ ఏం చెప్పారంటే 4 వాక్యాలు ఇచ్చారమ్మా. हमें अपनी धरती बचानी होगी, अपने घर को बचा ले, अपनी धरती माँ को बचा ले, हर कक्षा की किताबों में पर्यावरण के पाठ अवश्य होना चाहिए, हमारे पूर्वजों ने हमें स्वच्छ और स्वस्थ ग्रह दिया था. దానికి మనకి మొదటిది ఇవ్వడం జరిగింది. మన పూర్వీకులు మనకి మంచి ఆరోగ్యమైనటువంటి పరిశుభ్రమైనటువంటి గ్రహాన్ని ఇచ్చారనేది
ఫస్ట్ పాయింట్ అన్నమాట. తర్వాత రెండోది ఏమొస్తుందంటే హమే అపని ధర్తీ బచాని హోగి. హమే అంటే మనమంతా కూడా ఈ భూమిని కాపాడుకోవాలన్నమాట. మూడోది వచ్చి హర్ కక్షాకి కితాబోं में पर्यावरण के पाठ अवश्य होने चाहिए. हर कक्षा की किताबों का अर्थ है ప్రతి తరగతి యొక్క పాఠంలో కూడా ఈ పర్యావరణానికి సంబంధించి ఈ యొక్క పాఠం అనేది ఖచ్చితంగా ఉండినట్లయితే ప్రతి విద్యార్థి కూడా దీని మీద కనీస అవగాహన కలిగి ఉంటాడు. చివరగా వచ్చి అపనే ఘర్ కో బచాలే అపనే ధర్తీ మా కో బచాలే. చివరిది ఏంటంటే మన ఇల్లుని మనం కాపాడుకున్నట్లయితే మన యొక్క భూమి తల్లిని మనం కాపాడుకున్నట్లే అని చెప్పేసి చివరగా చెప్పడం అక్కడ జరిగిందన్నమాట. సహీ అర్థ వాలే శబ్ద సే జోడీ బనాయి 15 లో ఇవ్వడం జరిగింది, చూడండి ఒకసారి. పానీ పర్యాయవాచి శబ్దాలు అన్నమాట. అంటే ఒక శబ్దానికి ఇంకా వేరే వేరే పదాల్లో మనం తెలియపరుస్తాం. పానీ అంటే వాటర్, మనందరికీ తెలుసు. దాన్ని ఇంకా ఎట్లా చెప్తారంటే జల్ అని, వారి, నీర్. కానీ వీటన్నిటికి కూడా అర్థం ఏంటంటే వాటర్ అనేటటువంటి అర్థంలోనే మనం చెప్పుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ఇకట్టా. ఇకట్టా కా అర్థ హై ఏకత్రిత్ కర్నా, సంచయ్ కర్నా, జమా కర్నా. అంటే ఒక్క దగ్గరికి చేర్చడం అన్నమాట. నెక్స్ట్ ప్రఫుల్లిత్ హోనా అంటే ఆనందంగా ఉండడం. నోట్ చేసుకుంటున్నారమ్మా ప్రతి ఒక్కరు? దానికి అర్థం ఏంటంటే ఖుషహల్. ఖుషహల్, ఆనంద్, పులకిత్. ప్రఫుల్లిత్ అంటే ఆనందంగా ఉండడం. దానికి పర్యాయవాచ శబ్దాలు మనకి ఇక్కడ ఖుషహల్ అన్నా, ఆనంద్ అన్నా, పులకిత్ అన్నా అదే అన్నమాట. నెక్స్ట్ సహీ అర్థ వాలే శబ్దకే నీచే రేఖ కించియే. ఇక్కడ సహీ అర్థ వాలే శబ్దకే నీచే అంటే కరెక్ట్ అయినటువంటి అర్థానికి సంబంధించి అక్కడ అండర్లైన్ చేయడం అని చెప్పి మనకు చెప్పడం జరిగింది. మజ్బూర్, దానికి ఒక 3 శబ్దాలు ఇవ్వడం జరిగింది. చూడండి అక్కడ. మజ్బూర్ అంటే దానికి అర్థం ఏముంది వస్తుందంటే బాధ్య అంటే బాధ్యుడు. అదేవిధంగా రెండోది చూడండి, సంసాధన్. సంసాధన్ అంటే ఏంటంటే రీసోర్సెస్. దానికి ఏం చెప్పచ్చు అంటే ఖజానా. ఖజానాకు అర్థం హై ట్రెజరీ. ఖజానా అంటే ట్రెజరీ ఆఫీస్ ఉంటుంది మనకి ప్రతి మండల కేంద్రాల్లో ట్రెజరీ ఆఫీస్ ఉంటుంది. దాన్ని ఖజానా కార్యాలయం అని కూడా అక్కడ రాసి పెట్టి ఉంటుంది అన్నమాట. అది సంసాధన అంటే ఖజానా. పక్షి, మీ అందరికీ తెలుసు పక్షి అంటే. దానికి ఇంకొక అర్థం వచ్చి పంచి. పంచి అంటే కూడా పక్షి. కానీ అక్కడ ఉడాన్ అంటే పక్షి ఎగురుతుంది, కానీ ఎగరడం గురించి చెప్పలేదు మనకు అక్కడ. పక్షి అంటే ఏమి అనే అర్థం, దానికి సరిపోయే అర్థం వచ్చి పంచి. నెక్స్ట్ नीचे दिए गए वाक्य पढ़िए रेखांकित शब्दों पर ध्यान दीजिए అని చెప్పారు. ఇక్కడ కొన్ని వాటిని ఇక్కడ మనకి పరిచయం చేయడం జరిగింది. ఏం చెప్పారంటే ఇక్కడ సముచ్చయ బోధక్, సంబంధ బోధక్, విస్మయాది బోధక్. అంటే ఇక్కడ వీటిని గురించి మనకి ఏం చెప్పారంటే ఇక్కడ వాటిని వాడుతూ ఉంటాం. సముచ్చయ బోధకులో ఔర్, కి, బల్కి, తో ఇటువంటి శబ్దాలని వాడతాం. వీటన్నిటినీ కూడా మనము సముచ్చయ బోధకాలు అంటాం. అవి ఎక్కడ వాడతామంటే ఇక్కడ చూడండి ఒకసారి. హమారే పూర్వజోं ने हमें स्वच्छ और स्वस्थ ग्रह दिया. और అంటే ఆ 2 వాక్యాలని ఆ యొక్క ఔర్ అంటే మరియు అనేటటువంటి ఒక శబ్దం అక్కడ రెండింటిని యాడ్ చేసింది అనమాట. అదే ఇక్కడ సముచ్చయ బోధక. హమారే పూర్వజోं ने మన పూర్వీకులు హమే స్వచ్ఛ ఔర్ స్వాస్థ్య గ్రహ దియా. స్వచ్ఛ అంటే పరిశుభ్రమైన, క్లీన్, మరియు స్వస్థ్ అంటే హెల్త్ అంటే ఆరోగ్యకరమైనటువంటి గ్రహాన్ని మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఔర్ అనేది వచ్చి మనకి సముచ్చయ బోధకి చెప్పడం జరుగుతుంది అన్నమాట. అబ్ సమయ్ ఆ గయా హై కి హమ్ కుచ్ కదం ఉఠాయే. ఒక సమయం ఆసన్నమైంది. అది ఏదంటే మనం కొన్ని అడుగులు ఇప్పుడు ముందుకు వేయాలి. అంటే దేని గురించి చెప్పాడు అక్కడ? పర్యావరణ సమస్యని పరిష్కరించాలంటే మనం ఖచ్చితంగా కొన్ని విషయాల్ని తెలుసుకొని ఉండాలి. ఆ పర్యావరణ సమస్యని పరిష్కరించుకోవడకు కొత్త కొత్త ప్లానింగ్స్ అనేది మనం తయారు చేసుకోవాలి అని చెప్పేసి కూడా అక్కడ కీ అనేటటువంటి దాన్ని మనం ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. వర్తమాన్ కే లియే నహి,
వర్తమాన్ కే లియే హీ నహీ బల్కి భవిష్య కే లియే భీ. బల్కి అనేది కూడా సముచ్చయ బోధకం. బల్కి కా అర్థ హై బట్, అయితే. అక్కడ బట్ అంటే ఏమి? అయితే. వర్తమాన్ కే లియే హీ నహీ అంటే వర్తమాన కాలం, ఇప్పుడు జరిగేటటువంటి కాలానికి కాదు. అయితే భవిష్యత్ కే లియే భీ, రాబోయేటటువంటి భవిష్యత్ తరాల కోసం కూడా మనం ఈ యొక్క భూమిని కాపాడుకోవాలని చెప్పాం కదా, అక్కడ ఈ యొక్క బట్ అనేది మనం ఉపయోగించడం జరుగుతుంది. యహ్ కామ్ యహా నహీ హోగా తో కహా హోగా. ఇక్కడ తో అనేది సముచ్చయ బోధకం, ఎందుకంటే అక్కడ మనకు బాగా బ్లాక్ లో కూడా తెలియపరిచాడు విషయాన్ని మనకి, ఆ వర్డ్ ని. యహ్ కామ్ యహా నహీ హోగా, ఈ పని ఇక్కడ జరగనట్లయితే. అయితే అక్కడ తో అనేటటువంటి ఏం మీనింగ్ ఇస్తా ఉంది? అయితే. కహా హోగా, ఎక్కడ జరుగుతుంది? ఈ సమస్యను మనం భూమి మీదే పరిష్కరించలేనప్పుడు, సమస్య భూమి మీదే క్రియేట్ అయింది, ఆ సమస్యను మనం భూమి మీద పరిష్కరించకపోతే ఇంకా ఆకాశంలోన పరిష్కరిస్తారు? కనుక ఖచ్చితంగా మనం ఈ భూమి మీదనే ఈ సమస్యకు పరిష్కరించాలని చెప్పి కూడా ఆ యొక్క వర్డ్ ఇక్కడ మనకు ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సముచ్చయ బోధకాలు అంటే సార్ ఏంటంటే రిమైనింగ్ 5 minutes ఉంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, అయిపోయి వచ్చేసి ఔర్ కి బల్కి తో ఇవన్నమాట మన సముచ్చయ బోధకాలు. रेखांकित शब्दों में और की बल्कि तो आदि शब्द दो शब्दों या दो वाक्यों को जोड़ते हैं. అది ఔర్ గాని, కీ గాని, బల్కి గాని, తో గాని, ఇవి రెండు కూడా రెండు వాక్యాలని కలపడానికి ఇక్కడ మనం ఉపయోగిస్తున్నాం. इस तरह प्रयुक्त होने वाले शब्दों को समुच्चय बोधक कहते हैं. ఇటువంటి వాక్యాల్ని కలిపేటటువంటి వాటికి వాడేటటువంటి శబ్దాలను ఏమంటారంటే సముచ్చయ బోధకాలు అంటారు అన్నమాట. నెక్స్ట్, किसी के पास भी लड़की के सवालों का जवाब नहीं था. ఇంకా ఇదేంటంటే సంబంధ బోధక్, ఇక్కడ సంబంధాన్ని గురించి తెలియపరుస్తుంది. రేఖాంకిత శబ్దం మే के पास, के ऊपर, के भीतर आदि शब्द स्थान का संबंध प्रकट करते हैं. इन्हें संबंध बोधक कहते हैं. ఇక్కడ के पास, के ऊपर, के भीतर ఇవన్నీ కూడా స్థానానికి సంబంధించినటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియపరుస్తుంది, కనుక అది సంబంధ బోధక్ అని అంటాం. కిసీ కే పాస్ బి లड़की के सवालों का जवाब नहीं था. के पास का अर्थ है దగ్గర, ఎవరి దగ్గర కూడా అమ్మాయి యొక్క ప్రశ్నలకి సవాలం కా అర్థం హై క్వశ్చన్స్, ఎవరి దగ్గర కూడా అమ్మాయి ప్రశ్నలకి సమాధానాలు లేవంట. అదే విధంగా ధర్తీ కే ఊపర్ ప్రకృతి హై, ధర్తీ కే ఊపర్ అంటే ధర్తీ కా అర్థం హై ఎర్త్, ఈ యొక్క భూమికి పైన ప్రకృతి ఉంది. ప్రకృతికి భీతర్ జీవన్ హై, ప్రకృతి యొక్క భీతర్ అంటే ప్రకృతి లోపల, అంటే భూమండలం పైన ప్రకృతి ఉంది, ప్రకృతి లోపల మనిషి అనేవాడు నివసిస్తున్నాడు అన్నమాట. కే భీతర్ అంటే ప్రకృతి లోపల అనేటటువంటి అర్థం. ఇవన్నీ కూడా సంబంధ బోధకాల గురించి మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉంది. ఇంకా ఇంకోటి విస్మయాది బోధక్, ఇదేం చేస్తుందంటే అమ్మ ఆశ్చర్యాన్ని తెలియపరుస్తుంది. ఓహ్ మై గాడ్, అట్లా జరిగిందా అంటాం కదా, ఆ విధంగా అక్కడ ఓహ్ అనేది ఒక ఆశ్చర్యార్థం. రేఖాంకిత శబ్దం మే వా, హాయ్, ఓ ఆది శబ్ద ఆశ్చర్య కా బోధ్ కర్తే హై. అది వా, హాయ్, ఓ ఇటువంటి పదాలన్నీ కూడా ఆశ్చర్యార్థకాలు. దానికి మనం పక్కన ఒక గీతలాగా గీసి విస్మయాది చిహ్నాన్ని కూడా మనం అక్కడ చూపిస్తాం. అంటే అది దాని అర్థం ఏంటంటే ఒక ఆశ్చర్యాన్ని తెలియపరిచేదానికి మనం దాన్ని వాడతాం అన్నమాట. వాహ్ కితనా సుందర్ ప్రకృతి హై, వావ్ ఈ ప్రకృతి ఎంత అందంగా ఉంది అంటే మన మనసుకి నచ్చినప్పుడు మనం ఆ మాటను అక్కడ ఉపయోగిస్తాం. హాయ్ కితనా ప్రదూషణ్ ఫైలా హై, అయ్యో ఇంత పర్యావరణ కాలుష్యమా, అక్కడ కూడా మనం ఆశ్చర్యాన్ని తెలియపరుస్తున్నాం అన్నమాట. హాయ్, ఓహ్ యా క్యా హో గయా, ఓహ్ ఏంది ఇట్లా జరిగింది, ఎందుకు ఇట్లా జరిగింది అని చెప్పేటప్పుడు ఆశ్చర్యానికి ఓహ్ అనేసి కూడా వాడతాం. మనం ముఖ్యంగా తెలుగులో అయితే అయ్యో అట్లా జరిగిందా, ఎందుకు జరిగింది అట్లా అన్నప్పుడు మనం అక్కడ ఓ, అయ్యో అన్నప్పుడు ఆ పదాలకి మనం ఈ యొక్క విస్మయాది బోధక చిహ్నాలని వాడతాం. ఇంకా చివరగా మీరు దీన్ని చెప్తారేమో చూడండి. జంగిల్ మే సాధు, మీ టెక్స్ట్ బుక్లో ఉండొచ్చు ఇది. జంగిల్ మే సాధు జాన్వర్ డాష్ కుంవారా జాన్వర్ రహతే హై. అక్కడ 3 శబ్దాలు ఇచ్చారమ్మా మనకి. వా కే నీచే ఔర్ అంటే ఇదేంటంటే ఈ శబ్దాలే సముచ్చయ బోధక్, సంబంధ బోధక్, విస్మయాది బోధక్. దానికి ఏం పెట్టచ్చు ఎవరైనా చెప్పండి సార్, అన్మ్యూట్ చేయండి సార్ అందరిని ఒకసారి.
సార్ అందరిదినా? అందరిది వద్దు సార్, ఇద్దరిది ముగ్గురిదే చేయండి, గలబా అయిపోతుంది. అందరిది వద్దు. జంగల్ మే మీకు నచ్చిన వాళ్ళని ఒక ముగ్గురు నలుగురిని చేయండి చాలు. జంగల్ మే సాధు జాన్వార్ ఔర్ కుంవార్ జాన్వార్ రహతే హై. అక్కడ జంగిల్ అంటే అడవిలో సాధు జంతువులు, ఔర్ అంటే అక్కడ ఔర్ని వాడామన్నమాట. అంటే మరియు, మరియు అనేది ఏది చెప్పండి? సముచ్చయ బోధక, సంబంధ బోధక, విస్మయాది బోధక. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, చెప్పండి ఒకసారి. ఔర్ గుణశేఖర్. ఔర్ అనేది సముచ్చయ బోధకం. ఔర్ అనేది ఏంది? సముచ్చయ బోధకం. మరియు అంటే ఈ సాధు జంతువులు అనే అడవిలోనూ ఉంటది, మరియు అడవిలో ఈ యొక్క క్రూర మృగాలు కూడా నివసిస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని అక్కడ ఔర్ అని వాడాం. ఔర్ అనేది అక్కడ సముచ్చయ బోధకం అన్నమాట. నెక్స్ట్ पेड़ डैश उसकी जड़ें होती हैं के नीचे. के नीचे అది దేనికి సంబంధించి వస్తుందమ్మా చెప్పగలరా? కే नीचे. దేనికి వస్తుంది? అది సంబంధ బోధకు వస్తుంది. దేనికి వస్తుంది? సంబంధ బోధ. పేడ్ కే संबंध नीचे बोध. సంబంధ బోధ. అక్కడ చెప్పాం కదా, కే పాస్, కే ఊపర్, కే భీతర్, కే నీచే కూడా సంబంధ బోధకి మనం చెప్పుకోవాల్సింది. ఇంకా చివరగా ముజే అచ్చే అంక్ మిలే, దానికి ఏమొస్తుంది మిగిలింది చివరగా? वाह. వాహ్. అక్కడ వాహ్ అంటే దీర్ఘం. వాహ్ అంటే దాని అర్థం ఏం చెప్పండి? ముజే అచ్చే అంక్ మిలే అంటే అబ్బాయి ఊహించున్నాడు పాపం మంచి మార్కులు వస్తాయని. అతనికి